వీక్షకులందరికీ నమస్కారం. గడిచిన 26 మాసాల్లో భారతదేశంలోకి 120 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు వచ్చాయి. అది విదేశీ పెట్టుబడులు కానీ దేశీయ పెట్టుబడులు కానీ. భారతదేశంలోకి వస్తున్న మొత్తం పెట్టుబడుల్లో 50% దక్షిణాది రాష్ట్రాలకు వస్తూ ఉన్నాయి. అందులో సగం ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే 29 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకున్నారు. ఇవన్నీ పైప్ లైన్లో ఉన్నాయి. ఒక 3,000 కోట్లు, 5,000 కోట్లు, 6,000 కోట్లు, 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఏదైనా కంపెనీ వచ్చిందంటే అది ఫోర్స్లోకి వచ్చేసరికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు. అదే ఉక్కు పరిశ్రమ అయితే 6 సంవత్సరాలు కూడా పట్టే అవకాశం ఉంది. తాజాగా మంత్రి నారా లోకేష్ ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు రావడానికి ప్రధాన కారణం ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆసక్తి చూపితే వెంటనే వాళ్ళతో ఫాలోఅప్ చేసుకోవటం, వాళ్ళకి కావలసిన వనరులు, కొంతమందికి భూమి, నీరు, విద్యుత్తు, రోడ్డు అన్ని ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంటుంది. భూమి అయితే ఉచితంగా ఎక్కడ ఇవ్వడం లేదు. అక్కడ ఉన్న మార్కెట్ ధర కొంత ధర తగ్గించో, కొంత వెసులుబాటు కల్పించో ఆ కంపెనీలకు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే కొన్ని సమయాల్లో మార్కెట్ ధరకే భూమిని కొనుగోలు చేస్తే అక్కడ కంపెనీ పెట్టడం సాధ్యం కాదు, నిర్వహించడం సాధ్యం కాదు. అలాగే విశాఖ సమీపంలో అనకాపల్లిలో కానీ, విజయనగరం భోగాపురం ఎయిర్పోర్ట్ దాకా పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్కి 29,30,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ వస్తే ఉత్తరాంధ్రలోనే 18 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. ఇక అమరావతి రాజధానిలో అయితే యూనివర్సిటీలు, హాస్పిటల్స్, స్కూల్స్ తప్ప 10,000 మందికి ఎవరికైనా ఉద్యోగం కల్పించే ఇండస్ట్రీ ఒక్కడ కూడా రాకపోవడం అనేది రాజధానికి పెద్ద మైనస్. అందుకే సీడ్ యాక్సెస్ రోడ్డు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి అమరావతి రాజధానిలో కూడా ఉపాధి కల్పించే కార్యక్రమానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. ఇప్పటికే క్వాంటమ్ వ్యాలీ, దానికి సంబంధించిన పరిశోధనలు అమరావతిలో జరుగుతూ ఉన్నాయి. తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంకు కూడా క్వాంటమ్ వ్యాలీలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేందుకు ముందుకు వచ్చింది. ఆ పరిశోధనలకు సహకరించడంతో పాటు రాబోయే రోజుల్లో బ్యాంకింగ్ సంబంధించిన ఏదైతే సాఫ్ట్వేర్స్ ఉంటాయో వాటిని మరింత సెక్యూరిటీ కల్పించడంతో పాటు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కూడా పంజాబ్ బ్యాంక్ సిద్ధమవుతా ఉంది. అయితే 2024 ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ, ప్రస్తుతం మంత్రిగా ఉన్న నారా లోకేష్ కానీ, అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా లోకేష్ యువగలం పాదయాత్ర చేస్తున్నప్పుడు ఒక ముఖ్యమైన హామీ ఇచ్చాం. మేము అధికారంలోకి వస్తే 20 లక్షల ప్రైవేటు ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత మాది అన్నారు. ఆ క్రమంలో ఇప్పటికే ఒక మంచి ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు పెట్టుబడులు పెట్టడానికి చాలామంది భయపడిపోయారు. మరలా జగన్మోహన్ రెడ్డి వస్తే మా వ్యాపారాలు ఏమైపోతాయో అనే భయం పట్టుకుంది. స్థానికంగా ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో అమెరికాలో ఉద్యోగాలు వదులుకొని వచ్చి చిత్తూరులో పెట్టిన అమర్రాజా బ్యాటరీస్నే తరిమి కొట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇంకా వేరే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎందుకు వస్తారు? ఇక అదాని డేటా సెంటర్ మేమే తెచ్చామంటారు. గూగుల్ డేటా సెంటర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడే చర్చలు జరిపామని చెబుతారు. ఇక బొబ్బట్లు, పరుపుల ఫ్యాక్టరీలు తీసుకొచ్చామని చెప్తారు కోడిగుడ్డు మంత్రి. తాజాగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఫోర్స్లోకి వచ్చి ప్రొడక్షన్ స్టార్ట్ అయితే 24,66,000 మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగి అనే వ్యక్తి ఎవరు దొరికే అవకాశం లేదు. అంతమందికి జాబ్స్ కల్పించడానికి అవకాశం ఉంది. 1,037 భారీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పారిశ్రామికవేత్తలు ఒప్పందం చేసుకున్నారు. చాలా పనులు చురుగ్గా సాగుతూ ఉన్నాయి. దీనికి ప్రధాన కారణం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి వస్తే వారం రోజుల్లోనే అన్ని అనుమతులు, భూమి, నీరు, విద్యుత్, రవాణా సదుపాయం. కడప ఉక్కు పరిశ్రమ 15 సంవత్సరాల నినాదంగా మిగిలిన పరిశ్రమని
కడపలో ఇండస్ట్రీ పెట్టడానికి జిందాల్ ముందుకు వచ్చింది. అసలు రాయలసీమలో పరిశ్రమ పెట్టడం అంటేనే నిప్పుతో తలగొక్కోవడం లాంటిది. ఎందుకంటే ఒక రకంగా అక్కడ పాలెగాళ్ళు రెచ్చిపోతూ ఉంటారు. అక్కడ రోడ్డు వేయాలన్నా కూడా అక్కడ ఉన్న పాలెగాడికి కమిషన్ ఇస్తే తప్ప పని కాదు. అలాంటి పరిశ్రమ పెడితే రోజు వేధిస్తూ ఉంటారు. అయినా కూడా కడపలో అతి భారీ ఉక్కు పరిశ్రమ పెట్టడానికి జిందాల్ ముందుకు వచ్చింది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి అప్పగించాడు ఆ బాధ్యతని. ఉక్కు పరిశ్రమ పేరుతో ఓబులాపురంలో తవ్వకాలు జరిపి ఆస్ట్రేలియాకి ఐరన్ ఓర్ మొత్తం ఎగుమతి చేసి క్యాష్ చేసుకున్నారు. 15,000 ఎకరాల భూములు తీసుకెళ్లి బ్యాంకుల్లో పెట్టి 882 కోట్లు దోచేశారు. అంత గనులు. ఇక తాజాగా రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున క్లస్టర్స్ వచ్చాయి. వరకల్లో కూడా పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ వచ్చింది. ఇక ఎనర్జీ సెక్టార్ కూడా రాయలసీమ ప్రధాన కేంద్రంగా మారింది. సోలార్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, రివర్సిబుల్ పంపింగ్ ఎనర్జీ కానీ, వీటన్నిటికీ రాయలసీమ ప్రాంతం కేంద్రంగా మారింది. ఇక ఉద్యాన పంటలకైతే రాయలసీమ హబ్గా మారింది. తాజాగా 2 ఏళ్లలో 1,20,897 ఈ మధ్య తరహా పరిశ్రమలకి ప్రోత్సాహం కూడా అందించడం జరిగింది. అంటే ఏదైతే ఇండస్ట్రీస్ పెడితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుందో వాటిని ఎప్పటికప్పుడే అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయి. రాబోయే 2 సంవత్సరాల్లో ఉపాధికి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ మారబోతా ఉంది. తాజాగా ప్రముఖ సంస్థ లింక్డ్ఇన్ నిర్వహించిన సర్వేలో భారతదేశంలోనే అత్యధికంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న నగరంగా విశాఖపట్నం నగరం నిలిచింది. ఈ టైర్ 2 సిటీస్లో విశాఖపట్నం భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతా ఉంది. 25 లక్షల పైగా జనాభా ఉన్న నగరాల్లో విశాఖపట్నం రాబోయే 10 సంవత్సరాల్లో 50 లక్షల జనాభా చేరే అవకాశం ఉంది. ఉపాధి అవకాశాలు, ఉద్యోగాలు వస్తే సహజంగా నగరాలు కూడా పెరుగుతాయి. హైదరాబాద్ నగరం 50 లక్షల నుంచి 1,50 లక్షలు చేరింది. ఉద్యోగ అవకాశాలు రావడమే ప్రధాన కారణం. విశాఖ కూడా రాబోయే రోజుల్లో జాబ్ మార్కెట్కి ప్రధాన కేంద్రంగా మారబోతా ఉంది అనే సర్వేలు అటు ఉత్తరాంధ్ర ప్రజలతో పాటుగా తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. ఆంధ్రప్రదేశ్లో భారీగా పెట్టుబడులు రావడంపై మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. మీ ప్రాంతంలో ఏదైనా భారీ పరిశ్రమ వస్తూ ఉందా, స్థానికులను ఉద్యోగాలు తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి.